వన్ వర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్, బ్లాంక్స్, ఖాళీలు, క్వశ్చన్ ఆన్సర్స్ మొత్తం రాసుకున్నాం కదా. సో టుడే we discuss fourth lesson తాటి చెట్టు. తాటి చెట్టు లెసన్ నుంచి తాటి చెట్టు లెసన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ చక్కగా లిజన్ చేసి లెసన్ వినండి. ఓకేమా? లిజన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. ఫోర్త్ లెసన్ తాటి చెట్టు. మన చుట్టూ మామిడి, జామ వంటి పండ్ల చెట్లు, పొన్న, పారిజాతం, మందారం వంటి పూల చెట్లు, మర్రి, రావి వంటి ఎక్కువ నీడని ఇచ్చే చెట్లు ఉన్నాయి. ఈ వృక్షాలలో కొన్ని పొడవైనవి కాగా కుబురుగా ఉండేవి కూడా ఉన్నాయి. అలా కాక నిటారుగా పొడవుగా పెరిగే చెట్లు కొన్ని ఉన్నాయి. వాటిలో తాటి చెట్టు ఒకటి. కదరానా? మన సరౌండింగ్ చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నాయి? పెద్ద పెద్దగా ఎక్కువ నీడనిచ్చే మర్రి చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. పూలు పూసే మందారం పూలు, జాజి పూలు, మల్లె పూలు పూసే ఇలాంటి గుబురు చెట్లు ఉన్నాయి. పూల చెట్లు, మామిడి, జామకాయలు కాసే పండ్ల చెట్లు ఉన్నాయి. ఇలాంటి చెట్లన్నీ మేము చూసాం కదా. బట్ ఈ చెట్లన్నీ ఎలా ఉంటాయి? పొడుగ్గా, గుబురుగా, కొన్ని పొట్టిగా అలా ఉంటాయి కదా. కొన్ని చెట్లు ఎలా ఉంటాయినా బాగా హైట్గా పెరిగి ఎటువంటి గుబురు లేకుండా జస్ట్ స్టాండ్ లాగా కొన్ని చెట్లు ఉంటాయి. అలా పొడువుగా పెరిగే చెట్లలో తాటి చెట్టు ఒకటి. ఓకేమా? అలా పొడువుగా పెరిగే చెట్లలో తాటి చెట్టు ఒకటి. ఈ తాటి చెట్టును తరురాజము, తాళధ్రువము, పారిభద్రము, దీర్ఘస్కందము, మధురసము, లేఖిని పత్రము, కాలము అని పిలుస్తారు. ఈ తాటి చెట్టుని ఏమని పిలుస్తారంటే నాన్న? తరురాజము, తాళధ్రువము, పారిభద్రము, దీర్ఘస్కందము, మధురసము, లేఖిని పత్రము, కాలము అని పిలుస్తారు. కొబ్బరి చెట్టుల, ఈత చెట్టుల, తాటి చెట్లకు కూడా కొమ్మలు ఉండవు. కొబ్బరి చెట్టులాగా కొబ్బరి చెట్టు కొమ్మలు ఉంటాయన్నా? అన్ని చెట్లకి కొమ్మలు ఉంటాయి, కానీ కొబ్బరి చెట్టుకి కొమ్మలు ఉంటాయా? అలానే కొబ్బరి చెట్టుకు ఉన్నట్టుగానే ఈత చెట్టు కూడా కొమ్మలు, ఎటువంటి కొమ్మలు ఉండవట. దీని ఆకులు వెడల్పుగా పెద్దగా ఉంటాయి. తాటాకులు చూసారా ఎప్పుడన్నా? ఎలా ఉంటాయి? చక్కగా వెడల్పుగా ఇలా పెద్దగా ఇలా ఉంటాయి కదా. సో ఈ చెట్లను ఏమంటారు? తాటాకులతో. ఈ ఆకులు వెడల్పుగా పెద్దగా ఉంటాయి. వాటిని ఇళ్లపై కప్పులకు, పందిళ్ళు వేయడానికి, ఇళ్ల చుట్టూ దడులను కట్టడానికి ఉపయోగపడతాయి. ఈ ఆకులతో చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేయబడతాయి. తాళపత్రములు అని పిలువబడే ఈ తాటి ఆకులపై పూర్వపు కవులు గంటాలతో కావ్యాలను రాశారు. అలా వ్రాయబడిన తాటి ఆకుల కట్టలనే తాళపత్ర గంధము అంటారు. ఇలా పెద్దగా వెడల్పుగా ఉండే ఈ తాటాకులతో ఇళ్ళ కప్పులు ఉంటాయి కదా, కచ్చా హౌసెస్ అంటారు కదా, అలా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు, పందిళ్ళు వేయడానికి ఉపయోగిస్తారు. ఆ తాటి ఈకలన్నీ వలిచి వాటితో చాపలు తయారు చేస్తారు, బొమ్మలు తయారు చేస్తారు, ఇలాంటివి తయారు చేస్తారు. పూర్వపు కాలంలో కొంతమంది ఏం చేశారంటే ఆ తాట పత్రాలు ఉంటాయి కదా, ఆ తాటాకులు చక్కగా కోసి వాటిపై గ్రంథాల్లాగా రాసి దాచిపెట్టారంట. అలా రాసిన ఆ తాళపత్రాలను ఏమంటారు? తాళపత్ర గ్రంథాలు అంటారు. అలా తాటాకుల మీద రాసిన గ్రంథాలని
కాండము వంట చెరువుగా ఉపయోగపడ్డారు. వంట చెరువుగా అంటే అంతకుముందు గ్యాస్ స్టవ్లో ఉండేవి కాదు కదా నాన్న, కట్ల పొయ్యిలో ఉపయోగించేవాళ్ళు కదా, ఆ కట్టెల్లాగా వాటిని ఉపయోగించుకుంటూ ఉండేవారంట. తాటి చెట్టు నుండి పాలు వస్తాయి. తాటి చెట్టు నుండి పాలు వస్తాయని మీకు తెలుసా? పైన కాయలు ఉంటాయి కదా నాన్న, కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల దగ్గర నుంచి ఒక 1 డ్రాప్ పాలు పడుతూ ఉంటాయి నాన్న. ముంతలలో పట్టిన ఆ పాలను కొంతమంది తాగుతారు. ఆ పాలు పడేటప్పుడు ఏం చేస్తారు, కొంతమంది రైతులు పైకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద కుండలాగా కట్టేస్తారు. ఆ కుండల్లో 1 డ్రాప్ పాలు పడుతూ ఉంటాయి. అలా పడిన ఆ పాలని కొంతమంది తాగుతూ ఉంటారంట. అలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందని వారి ఉద్దేశం. ఆ పాలు తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుందని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారంట. తాటి పాలు బెల్లమును కళాఖండమును తయారు చేయడానికి ఉపయోగపడతారు. తాటి పాలు బెల్లము ఉంటాయి కదా, తాటి బెల్లం అని కూడా ఉండేది నాన్న. ఆ బెల్లాన్ని కళాఖండ అని చెప్పి స్వీట్స్ ఉంటాయి కదా, అలాంటి స్వీట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారంట. బెల్లాన్ని తయారు చేయడానికి. తాటికాయలు ఆకారంలో పెద్దగా ఉంటాయి. పిల్లలు రాసే అక్షరాలు పెద్దగా ఉంటే తాటికాయల అక్షరాలు రాస్తున్నాడు అని అంటారు. పెద్ద పెద్ద అక్షరాలు రాస్తే ఏమంటారు నాన్న, ఏంట్రా రాయడం, తాటికాయలు ఎలా ఉన్నాయంటారు కదా, అలా చూడడానికి తాటికాయలు పెద్ద పెద్దగా ఉంటాయి. వేసవిలో తాటికాయలు వస్తాయి. అవి గెలలుగా వస్తాయి. తాటికాయల నుండి జున్ను లాంటి మెత్తని ముంజలు లభిస్తాయి. ఆ తాటికాయలో ఏముంది నాన్న, చక్కగా మెత్తటి ఆ వేడిని తగ్గించే ముంజలు ఉంటాయి తెలుసు కదా, ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయి ఎంత చక్కగా, వాటిని ముంజలు అంటారు. ఈ ముంజలు ముదిరి తాటి గింజలుగా మార్పు చెందుతాయి. ఆ తాటి గింజలు ఆ ముంజలన్నీ ముదిరిపోయి ఏమైందంట, తాటి గింజలుగా మార్పు చెందాయి. వాటిని భూమిలో నాటిన కొంతకాలానికి వాటి నుండి తీగలు వస్తాయి. ఆ గట్టిపడిన ముంజల్ని, ఆ తాటికాయల్ని భూమి లోపల మనం పాతి పెడితే కొన్ని రోజులకు అవి ఏమవుతాయంట, తీగల్లాగా తయారవుతాయంట. ఇవి అధిక పిండి పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఆ తీగలింటి ఎక్కువగా పిండి పదార్థం ఉంటుందంట. ఆ తీగల్లో తింటే రుచిగా ఉండటమే కాక బలాన్ని ఇస్తాయి. తాటి గింజ లోపల కొబ్బరిలాగా తీయగా తెల్లగా ఉండే పదార్థాన్ని అందరూ తింటారు. తాటి గింజల్లో తెల్లగా కొబ్బరిలాగా ఉండే పదార్థాన్ని కూడా అందరూ తింటారు. తాటి కాయలు కూడా యూజ్ అవుతాయి. ఆ కాయలు ముదిరినప్పుడు తీగల్లా కూడా మనకి యూజ్ అవుతుంది. తాటి ఆకులు కూడా మనకి యూజ్ అవుతాయి. తాటి చెట్లు ఉండే ప్రతి ఒక్క భాగం మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది నాన్న. సో ఈ లెసన్ తాటి చెట్టు గురించి లెసన్ విన్నాం కదా, ఇది మీకు అర్థమైంది కదా నాన్న. సో ఈ లెసన్కి సంబంధించి ఇంకొంచెం హాఫ్ లెసన్ ఉంది నాన్న, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. బట్ ఈ లెసన్కి సంబంధించి మీనింగ్స్ అయితే నేను ఈ క్లాస్లో రాస్తాను, అందరూ నోట్ చేసుకుంటున్నా. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ తెలుగు నోట్బుక్ అండ్ పుట్ ద హెడ్డింగ్ తాటి చెట్టు. Put the heading తాటి చెట్టు. రిమైనింగ్ హాఫ్ లెసన్ ఉంది నాన్న, ఆ హాఫ్ లెసన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే మీరు ఈ మీనింగ్స్ రాసుకోండి. అర్థాలు, వృక్షము, చెట్టు, వేసవి కాలం, ఎండాకాలం, వెడల్పుగా, విశాలంగా, లభించు, దొరుకు,
దొరుకు, పూర్వపు, ఇదివరకు, నిట్టాళ్ళు, స్తంభాలు. ఓకే, ఇవి నోట్ చేసుకున్నారు కదా. రిమైనింగ్ 3 మీనింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సూక్తులు, మంచి మాటలు, ఉద్దేశం, అభిప్రాయం, భూమి, నేల,